కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణ అభివృద్ధి పనులకు నిధులు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మంజూరు చేశారంటూ టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ డాక్టర్ రఘు అధ్యక్షతన జరిగింది. ముందుగా వైస్ చైర్మన్ నజీర్ మాట్లాడుతూ 1 నుంచి 30 అజెండా అంశాలను ఆమోదం తెలియజేశారు. 17వ వార్డు మైనారిటీ కాలనీకి వెళ్లే రహదారికి సీతారాం నగర్ బోర్డును ఏర్పాటు చేశారని, ఆ బోర్డు హైకోంటకు వెళ్లే రహదారికి ఏర్పాటు చేయాలని కోరారు. ఆ రోడ్డుకు గత 30 ఏళ్ల నుంచి మైనారిటీ కాలనీ రోడ్డుగా గుర్తింపు ఉందన్నారు. ముందు చూపుతో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర్ రెడ్డి ఆదేశాలతో జాతర సందర్భంగా రహదారులు, సెంట్రల్ లైటింగ్, ఇతర అభివృద్ధి పనులు మంజూరు అయ్యాయని, ఆ పనులే ఇప్పుడు జరుగుతున్నాయని తెలియజేశారు. అనంతరం టీడీపీ 4 లీడర్ దయాసాగర్ మాట్లాడుతూ జాతర సందర్భంగా జరుగుతున్న పనులు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వర్ రెడ్డి హయాంలో కొద్ది వరకు పనులు మంజీరా అన్న విషయం వాస్తవమేనని, కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి జాతర సందర్భంగా కొన్ని నిధులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పట్టణంలో సెంట్రల్ లాటిన్ కు 40 లక్షలు కూడా నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ విషయాలపై మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో కౌన్సిల్ సమావేశం మాటల యుద్ధం జరిగింది. కొద్దిసేపు పాటు వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, టీడీపీ కౌన్సిలర్ల మధ్య రగడ చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు కలగజేసుకుని బెల్ కొట్టి సభను ముగించి బయటకు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా కౌన్సిల్ సమావేశానికి ఎప్పుడూ లేని విధంగా పోలీసులు బందోబస్తు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సీతారామ నగర్ అనే బోర్డు ఏర్పాటు చేయడానికి ఆమోదం చేసినాం అధ్యక్ష. కానీ అదే అయ్యకొండ రూట్లో దాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోడ్డు దాదాపు 30 సంవత్సరాలుగా మైనార్టీ కాలనీ రోడ్ అని దానికి గుర్తింపు ఉంది అధ్యక్ష. కాబట్టి ముందుగా మైనార్టీ కాలనీ బోర్డుని ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని అయ్యకొండ రోడ్డు ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ గారు సూచిస్తున్నాం అధ్యక్ష. అలాగే 1965 మన మున్సిపాలిటీ ఏర్పడింది అధ్యక్ష. ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధిలో ఇప్పుడు మనం జాతర సందర్భంగా ముందు చూపులోనే మన పెద్ద ఆయన ఎమ్మెల్యే చెన్నకేశ్వర్ రెడ్డి గారు ఈరోజు అన్నమయ్య సర్కిల్ నుంచి కర్నూలు రోడ్డు వరకు, అలాగే పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే చెన్నకేశ్వర్ రెడ్డి గారు ముందు చూపుతో మనం ఆ రోజు ఆమోదం చేసుకున్న పనులే అని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. సెంట్రల్ లైటింగ్ 2 విడతలుగా నిధులు రావడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ నిధుల్లో చెన్నకేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడే సెంట్రల్ లైటింగ్ ఒక పార్ట్ వచ్చింది అధ్యక్ష. అన్నమయ్య సర్కిల్ నుంచి నాగిరెడ్డిపేట వరకు వచ్చింది అధ్యక్ష. మిగిలిన కొంత భాగం జయనాగేశ్వర రెడ్డి గారు వచ్చింది అధ్యక్ష. ఇదే విషయం గతంలో వైస్ చైర్మన్ గారు ఏఐసిటి ద్వారా వాటర్ స్కీమ్ 143 కోట్లది జయనాగేశ్వర రెడ్డి గారు శాంక్షన్ చేసుకోవాల్సి అది మా పీరియడ్ లో అన్నారు అధ్యక్ష. నెక్స్ట్ కౌన్సిల్ లో నేను జీవోతో సహా తెచ్చి చూపడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి వచ్చిందా మున్సిపల్ శాఖ మంత్రి గారు ఇచ్చారా? మంచి ఎక్కడి నుంచి చెప్పంటారు, నేనేం అప్పట్లో చెప్పట్లేదు.